హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఫ్యాబ్రిక్స్ కోసం మదీనా వెళ్తున్నాం అనమాట షాపింగ్. ఇంతకీ ఫ్యాబ్రిక్స్ దేనికి అని అంటే జస్ట్రీ బర్త్డే కోసం అనమాట. ఫ్యామిలీ అవుట్ఫిట్స్ లాగా వేసుకుందామని అయితే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో లాస్ట్ ఇయర్ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే వాళ్ళతోనే మాట్లాడి చేయించాను అనమాట. బట్ ఈసారి ఎందుకో నేనే నా చేతులతో చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను ఫ్రమ్ స్క్రాచ్. Of course, outfit from scratch is cost you more than buying a whole dress. బట్ ఎందుకు చేద్దామని అయితే అనిపిస్తుంది అనమాట. కొన్ని అవుట్ఫిట్ ఐడియాస్ అయితే మైండ్లో ఉన్నాయి అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. బట్ మనం అనుకున్న ఫ్యాబ్రిక్స్ అక్కడ దొరుకుతాయో లేదో తెలీదు. సో అక్కడ దొరికిన ఫ్యాబ్రిక్స్తో మనం ఏం టర్న్అవుట్ చేయగలం అనేది ఇంపార్టెంట్. కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా అక్కడ దొరుకుతాయో లేదో తెలీదు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా అంతే. పర్టికులర్గా ఇదే కావాలి నాకు అని అయితే వెళ్ళట్లేదు అనమాట. ప్రజెంట్ అయితే మదీనా వెళ్దామని అయితే అనుకుంటున్నాను. బట్ అక్కడ నాకు ఒక్క షాప్ కూడా తెలియదు. చూడాలి హౌ యూ విల్ హ్యాండిల్ ఇట్ అనేది. యాక్చువల్గా 4 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాము. బట్ వాళ్ళకి వేరే వర్క్స్ ఉండడం వల్ల అవ్వలేదు. సో మేమిద్దరమే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే, నేను ఇంకో ఫ్రెండ్. లెట్స్ గో. మదీనాకైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. యాక్చువల్గా బై మెట్రో వెళ్ళామన్నమాట మేము. నేను ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనకి కొంచెం వెడ్డింగ్ షాపింగ్ ఉందన్నమాట. ఇట్ వాజ్ ఫుల్ హెక్టిక్ డే అండ్ బిజీ డే. ఎక్కడికి అనుకొని స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళామో కూడా తెలియదు అనమాట. లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. అక్కడ మెట్రోలో ఫస్ట్ స్టార్ట్ అవ్వకుండా కాసేపు మాట్లాడుకున్నాం అనమాట, ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో తర్వాత స్టార్ట్ అయిపోయాము. మేము ఎంజీబీఎస్ నుంచి గాంధీ బజార్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉండింది. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్వి. సో అక్కడ మదీనా ఫ్యాబ్రిక్స్ కూడా అక్కడే ఉందన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ. బట్ నాకైతే అక్కడ ఏం నచ్చలేదు. ఒక ఫ్యాబ్రిక్ ఏమో నచ్చింది, అది తీసుకున్నాను. తర్వాత చెప్పా కదా మా ఫ్రెండ్ పెళ్లి షాపింగ్ అని చెప్పి. సో తన కోసం ఒక శారీ అయితే చూస్తున్నాం ఇక్కడ. ఒక 2 శారీస్ ఫైనలైజ్ చేసామన్నమాట లాస్ట్కి. వాళ్ళేమో చాలా శారీస్ చూపిస్తున్నారు కానీ బట్ మాకు సెట్ అవ్వట్లేదు అనమాట. బికాజ్ ఆల్రెడీ కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నది కలర్ బాగాలేదనమాట. సో ఆల్రెడీ బాగున్నవి ఆల్రెడీ ఉన్నాయి. అలా చాలాసేపు ఆలోచించి ఒక 2 ఏమో ఫైనలైజ్ చేసి దాంట్లో ఒకటి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఫ్యాన్సీలో కూడా తీసుకున్నాము. నేనైతే ఇక్కడ ఏ శారీ తీసుకోలేదు. ప్రజెంట్ నాకైతే శారీ నీడ్ అయితే ఏం లేదనమాట. లైక్ శారీ కట్టుకునే అకేషన్ అయితే ఏది లేదు. సో ఇది మేము తీసుకున్న శారీ చాలా బాగుంది అనిపించింది కలర్ కాంబినేషన్ అయితే. శారీ మొత్తం మళ్ళీ తీసి చూపించమన్నాం అనమాట. డ్యామేజ్ ఏమన్నా ఉంటుందేమో చూద్దామని చెప్పి. సో డ్యామేజ్ అయితే ఏం లేదు. శారీ అయితే నాకు చాలా నచ్చింది ఆ కలర్ కాంబినేషను. తర్వాత కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే చూసాము. ఒకటైతే నచ్చింది, అది కూడా తీసుకున్నాం అనమాట. మీరు నమ్మరు, అక్కడ ఒక్కటే బిల్డింగ్ అనమాట ఉండదు. అంటే షాప్స్ చాలా ఉన్నాయి, బిల్డింగ్ ఒకటే. మేము మార్నింగ్ 11కేమో 12కో వెళ్తే ఈవినింగ్ 4-5 దాకా అక్కడే ఉన్నాము. వెనక్కి ముందరికి తిరుగుకుంటూ అన్ని షాపులు చూసుకుంటూ. తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్ అయితే మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక్కడ అసలైన అవుట్ఫిట్ వచ్చిందనమాట. ఇదే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ బర్త్డే కోసం. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉండింటారు. సో ఇక్కడ మేము చాలా కన్ఫ్యూజ్ అయింది. ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అయితే ఇదే అనుకున్నాం కానీ కలర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టమాటా రెడ్, ఆరెంజ్, కాసేపు బ్లూ అనిపించింది. షాప్ ఆయన మాత్రం నిజంగా చాలా హెల్ప్ చేశాడు. అది డ్రేప్ చేసి చూపించాడు అనమాట, ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. ఒక ఐడియా వస్తుంది కదా మనకు, మన మీద ఎలా కనిపిస్తుందని. అండ్ అక్కడ మేము అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే రియల్గా కొన్ని బాగున్నాయి, బట్ ఫొటోస్లో కొన్ని కలర్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇది రియల్గా ఫొటోస్లో చాలా బాగా అనిపించింది ఆరెంజ్, బట్ రియల్గా బ్లూ బాగుండింది. సో చాలా థాట్స్ తర్వాత నేనైతే ఆరెంజ్కి వెళ్ళిపోయాను అనమాట. బికాజ్ నా దగ్గర ఆరెంజ్ అస్సలు ఒక్కటి కూడా లేదనుకుంటున్నా. డ్రెస్ అయితే, శారీ కూడా అస్సలు లేదు నాకు తెలిసి. సో ఈ ఆరెంజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు లేదనమాట, అందుకని చెప్పి తీసుకున్నాను ఇదే. సో నేను జస్రీకి నాకు ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్ అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఇద్దరికి అదే తీసుకున్నాను. అని చెప్పాను కదా షాప్ ఆయన చాలా హెల్ప్ చేశారని చెప్పి. సో తనే ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది మేడం తీసుకోండి అని చెప్పి చెప్పారనమాట, సజెస్ట్ చేశారు. ఫ్యాబ్రిక్స్ ఎన్ని మీటర్లు తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటే కూడా తనే హెల్ప్ చేశారు, ఇంత సరిపోతుంది మీకు అని చెప్పి. సో మొత్తం లెహంగా ఫ్యాబ్రిక్ అయితే నాకు తెలిసి 7.5 తీసుకున్నాం అనుకుంటా నేను, నాకు, పాపకి. సో అవుట్ఫిట్ అయితే ఫిక్స్ అయిపోయింది. తర్వాత దుపట్టా కోసం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఫస్ట్ లావెండర్ కోసం ఫిక్స్ అయిపోయాను, బట్ అది ఫుల్ అవుట్ ఆఫ్ అయిపోయింది అనమాట. లావెండర్ సెట్ కలదని ఆలోచిస్తుంటే తనే ఆగండి మేడం అని చెప్పి మళ్ళీ ఈ టమాటా రెడ్ అయితే తీసుకొచ్చారనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది.
అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా వెళ్తుంది అని చెప్పి అయితే అనిపించింది. అండ్ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది, అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను, ఏదైనా అవుట్ఫిట్ క్రియేట్ చేద్దామని చెప్పి. తర్వాత అదే లేన్లోనే కొన్ని కుర్తీస్ అయితే చూసాము. నాకు బేసిక్గా కుర్తీస్ అయితే నచ్చవు, బట్ ఇవి 3 పీస్ సెట్ అనమాట. నాకు ఎందుకో ఓపెన్ కట్స్ ఉంటే నచ్చవు అంతగా. సో అలా తీసుకుందామా వద్దా అని చెప్పి ఆలోచించి ఒక 2 అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో కొన్ని కైండ్ ఆఫ్ డ్రెస్లే కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ లాంగ్ హ్యాండ్స్ కూడా నేను అస్సలు వేసుకోలేను, ఎందుకో ఫుల్ హ్యాండ్స్ కంఫర్టబుల్గా అనిపించదు నాకు. సో తర్వాత పొద్దు నుంచి ఏం తినలేదు, అందుకని చెప్పి ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేసామన్నమాట. ఈవినింగ్ 5:30 అయింది అనుకుంటా. అప్పుడు నా గో టు ఫ్రూట్ జ్యూస్ ఏదైనా ఉందంటే అది పైనాపిల్ అనమాట, అది ఒక్కటే నచ్చుతుంది నాకు. సో తర్వాత జ్యువెలరీ షాపింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వచ్చామన్నమాట బేగం బజార్కి. పాకిజా జ్యువెలరీస్ మీకు చాలామంది ఐడియా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ తను చోకర్ ఏమో తీసుకున్నట్టుంది, లాంగ్ చైన్. నేను కూడా ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను. ఈ సిల్వర్ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. ఒక 2-3 పీసెస్ అయితే నిజంగా చాలా నచ్చాయి, బట్ దాని మీదకి సెట్ అవ్వని చెప్పి గోల్డ్ ఫినిష్లో చూద్దాంలే అని చెప్పి తీసుకోలేదు. ఇవైతే మా ఫ్రెండ్ తీసుకుందనమాట. ఇది మొత్తం 2 ఫ్లోర్స్, పైన సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది, కింద గోల్డ్ ఫినిష్ జ్యువెలరీ అనమాట. గోల్డ్ ఫినిష్లో ఒక చోకర్ తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడే. ఈ బ్యాంగిల్స్ సింపుల్గా చాలా బాగా అనిపించాయి నాకు, బట్ నేను అవి తీసుకోలేదు, వేరే తీసుకున్నాను అనమాట. అక్కడే మాకు 7:30-8 దాకా అయిపోయింది ఆ బేగం బజార్లోనే. తర్వాత మేము ఇక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నాం అనమాట ఎవరిది ఏది అని. ఇప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ కోసం రాధా కలెక్షన్స్కి అయితే వెళ్ళాము. ఆ రోజే లిటరల్గా 8:30కి షాప్ క్లోజ్ అంటే మేము 8:25కో 8:20కే వెళ్ళామన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది రాధా కలెక్షన్స్. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఇవేంటి అంటే హాఫ్ పట్టు మీద మగ్గం బ్లౌజెస్ అనమాట. మగ్గం వర్కే, బట్ మెషిన్ వర్క్ అనమాట, హ్యాండ్ స్టిచ్డ్ కాదు. అండ్ ప్యూర్ రా సిల్క్ మీద కూడా ఉన్నాయి బ్లౌజెస్ అయితే, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. నార్మల్ హాఫ్ పట్టు మీద బ్లౌజెస్ కంటే రా సిల్క్వి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఆ ప్రోడక్ట్కి, బట్ ఏంటి అంటే ప్రీ డిజైన్స్ అనమాట. నేను ఒక శారీ మీదకి బ్లౌజ్ అయితే చూస్తున్నాను హాఫ్ హ్యాండ్స్తో, అక్కడ మొత్తం ఫుల్ హ్యాండ్స్వే ఉన్నాయన్నమాట. బట్ లక్కీగా ఒక బ్లౌజ్ అయితే దొరికింది, అదైతే తీసుకున్నాను అక్కడ. అలా మార్నింగ్ 11కో 10కో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9:30 అయింది అక్కడే ఆ షాప్ దగ్గరే. మేము ఇంటికి వచ్చేసరికి 10:30 or 10 అయింది అనుకుంటా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.